జలజీవన్ మిషన్ పథకం పనుల్లో డొల్లతనం బయటపడనుంది. 5 ఏళ్లలో 39.39 లక్షల ఇళ్లకు కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు 4,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు చెబుతున్న విషయం వెనుక అసలు గుట్టు విప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి పల్స్ సర్వే ప్రారంభం కానుంది. దీనికి ఒక యాప్ రూపొందించారు. గ్రామ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయనున్నారు. జలజీవన్ మిషన్ పథకం 2019 ఆగస్టులో ప్రారంభమయ్యాక గత 5 ఏళ్లలో గ్రామాల్లో 39.39 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. మొత్తం 95.44 లక్షల ఇళ్లకు 2019 ఆగస్టు 15 నాటికే 30.74 లక్షల ఇళ్లకు ఉన్న తాగునీటి కుళాయి కనెక్షన్లతో కలిపి మొత్తం వీటి సంఖ్య 70.14 లక్షలకు చేరింది. అయినా గ్రామీణ ప్రజలకు రక్షిత తాగునీరు ఎందుకు అందట్లేదు? కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నెల 5న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో జలజీవన్ మిషన్ పనుల నిర్వహణపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుద్ధి లేని పనులు చేశారని ఇంజనీర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పల్స్ సర్వే ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన పనుల్లో లోపాలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 5 ఏళ్లలో ఇచ్చిన 39.39 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లలో సగమిళ్లకు ఇప్పటికే తాగునీరు అందట్లేదు. చాలా చోట్ల కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ప్రజలు యథావిధిగా చెరువులు, కాలువలు, నదులు, చేతి పంపులు, గిరిజన గ్రామాల్లో గెడ్డలపై ఆధారపడుతున్నారు. వర్షాకాలంలో కలుషిత నీటితో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. జలజీవన్ మిషన్ పథకం అమల్లో దేశంలో ముందుండే హర్యానా, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో నీటి లభ్యత ఉన్న చోట రక్షిత నీటి పథకాల సామర్థ్యం పెంచిన గ్రామాల్లో తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా నీటి లభ్యతతో పని లేకుండా ఎడాపెడా కనెక్షన్లు ఇచ్చేశారు. అన్నమయ్య, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇలానే చేశారు. 4 జిల్లాల్లోని గ్రామాల్లో 99% ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రానికి గత సర్కార్ నివేదించింది. కానీ నీటి లభ్యత లేకుండా ఇచ్చిన కనెక్షన్లు అలంకారప్రాయంగా మిగిలాయి. జలజీవన్ మిషన్ ద్వారా ప్రజల కంటే అస్మదీయ గుత్తేదారు సంస్థలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. కీలకమైన పనులన్నీ మేఘా లాంటి సంస్థలకే అప్పగించారు. గత 5 ఏళ్లలో చేసిన చెల్లింపుల్లో ఆ సంస్థలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సైతం ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు 700 కోట్ల వరకు అదే సంస్థకు చెల్లింపులు చేశారు. జలజీవన్ మిషన్ పథకానికి కేంద్రం కేటాయించిన నిధుల ఖర్చులోనూ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేంద్రం గత 5 ఏళ్లలో రాష్ట్రానికి 16,483 కోట్లు కేటాయించింది. ఇందులో 1,904.77 కోట్లే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ పథకానికి కేంద్రం 50% నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో 50% కేటాయించాలి. వైసీపీ సర్కారు రాష్ట్ర వాటా నిధులు సరిగా సమకూర్చకపోవడంతో కేంద్రం అరకొరగానే నిధులిచ్చింది.